నమస్కారం. ప్రపంచం మరో మహాయుద్ధం అంచున నిలబడింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ చిచ్చు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా నేరుగా మన నట్టింట్లోకి వచ్చేసింది. ఎక్కడో జరుగుతుంటే మన నట్టింట్లో పొయ్యి ఎందుకు వెలగడం లేదని ఆశ్చర్యపోతున్నారా? హోటల్స్, హాస్టల్స్, చివరకు సామాన్యుడి ఇల్లు కూడా గ్యాస్ కొరతతో విలువలలాడిపోతున్నారు. అసలు ఈ గ్యాస్ సంక్షోభం అనుకున్న అసలు కారణం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రపంచానికి అవసరమైన ఎక్కువ గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుంది. ముఖ్యంగా ప్రపంచంలోని ఎక్కువ ఇంధన సరఫరాకు ఇరాన్ సమీపంలోని హర్మూజ్ జలసంధి గుండెకాయ లాంటిది. యుద్ధం వలన ఇప్పుడు ఆ జలసంధి మూసివేయబడినది. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 85% దిగుమతులపైన ఆధారపడుతుంది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే డిమాండ్ సప్లై మధ్య గ్యాప్ ఏర్పడి గ్యాస్ లభ్యత తగ్గి గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ ప్రభావం మొదటగా కమర్షియల్ రంగంపై పడుతుంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, ముంబై లాంటి నగరాలలో దాదాపు 50% వరకు హోటల్స్ మూతపడ్డట్టు సమాచారం. వేల మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉండే హాస్టల్స్లో అయితే ఇప్పటికే మెనూలో టీ, పూరి, దోశ, వడ లాంటి ఐటమ్స్ను తగ్గించేశారు. ఈ యుద్ధాల వల్ల లాభపడేది ఎవ్వరూ లేరు, నష్టపోయేది మాత్రం సామాన్యుడే. మరి ఈ గ్యాస్ కొరతపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.